ఆమె తనని తాను కాల్చుకుంది కానీ చనిపోలేదు. ఎందుకంటే ఆమె మరొక తుపాకీ ట్రిగ్గర్ నొక్కింది. తుపాకీ కాల్పు శబ్దం వినిపించిన వెంటనే ఆమె స్నేహితుడు బయట ఉన్న వాళ్లకు ఆమె చనిపోయిందని నమ్మించేలా తెరపై రక్తాన్ని వేశాడు. తర్వాత వారు ఆమె శరీరానికి దగ్గరగా ఉన్న మరొక స్త్రీ మృతదేహాన్ని మార్చురికి పంపించారు. కానీ నిజమైన వధువు నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. రాత్రి వచ్చినప్పుడు ఆమె భర్త ఒక వేశ్యశాల నుండి బయటకు వస్తున్నప్పుడు తుపాకీ పట్టుకున్న వధువు అతనికి ఎదురైంది. ఆమె పాట పాడుతూ నెమ్మదిగా అతని వైపు నడిచింది. ఉద్దేశపూర్వకంగా తన ముసుగు ఎత్తింది. ఆమె భర్త ఇంకా షాక్లో ఉండగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వధువు ఉద్దేశపూర్వకంగా వెనక్కి తిరిగి చూసి చల్లగా తన భర్తను చంపింది. ఆమె వెళ్లిపోవడానికి తిరిగినప్పుడు పోలీసులు ఆమె మునుపు చేసిన నకిలీ గాయం గమనించారు. దీనివల్ల వారు వధువు ఆత్మగా వచ్చింది అని నమ్మారు. వధువు మాన్హోల్ కవర్పై కాలు మోపగా ఆమె స్నేహితుడు ఆమెను తప్పించడంలో సహాయపడ్డాడు. పోలీసులు వెంటపడే సమయానికి వధువు ఆత్మ ఇప్పటికే కనిపించకుండా పోయింది. కానీ ఆ ప్రణాళికలో ఒక ప్రాణాంతకమైన లోపముంది. ఎందుకంటే మార్చురిలోని ఆ మృతదేహాన్ని తప్పకుండా పరిశీలిస్తారు. కాబట్టి చివరి దశగా ఆమె తానే ఆ ప్రణాళికలో భాగమైంది. వధువు తన స్నేహితుడితో తనని చంపమని అడిగి ఆ తర్వాత 2 శరీరాలను మార్చేశారు. ఇలా ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. గొప్ప గూఢచారి షెర్లాక్ హోమ్స్ వచ్చేవరకు